మా పిల్లలు చూడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటున్నారు బ్యాట్ తీసుకొని. ఇక్కడ మా అత్తలు మీటింగ్ పెట్టారండి. సాయంత్రం పూట అందరూ బయట కూర్చుంటారు. మా పిల్లలు ఇద్దరు ట్యూషన్కి వెళ్ళారండి. ఇందాక మా హస్బెండ్ వస్తూ వస్తూ ఈ పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చారు స్నాక్స్ కోసం. ఇవి 2. ఇంకా సాయంత్రం పూట గిన్నెలు ఉన్నాయండి తోమాలి. క్యారేజీలు, ఈ పిల్లల్లో క్యారేజీలు ఉన్నాయి కదా, అవి మొత్తం తోమాలి. ఈ ఎగ్స్ అండి ఊర్లోకి వచ్చిందండి టాటా ఏసీ బండి. అందులో ట్రే 30 గుడ్లు వచ్చేసి 160 రూపాయలు చెప్పాడు. ఇంకొక ట్రే తీసుకున్నానండి నేను. ఇక్కడ ఊర్లో అయితే ఒక్కొక్క గుడ్డు 8 రూపాయలు అమ్ముతున్నారు. ఇప్పుడు చౌకగా వచ్చినాయి కదా అంటే 160 అంటే ఒక్కొక్క గుడ్డు వచ్చేసి 5.5 ఏమో పడింది. ఒక ట్రే తీసుకున్నానండి. ఇది బూస్ట్ డబ్బా అండి. ఈ డబ్బా తెప్పిస్తే మా ఇంట్లో అసలు వారం రోజులు కూడా రావట్లేదండి. అందుకని ఈసారి ప్యాకెట్స్ తెప్పించాను. ఈ ప్యాకెట్స్ అయితే ఒక్కొక్కళ్ళకి ఒక ప్యాకెట్ కలిపొచ్చాను కదా అనేసి ఈ ప్యాకెట్స్ తెప్పించానండి. ఈ చిన్న డబ్బానే 110 రూపాయలు అంటండి ఇది. అమ్మ చాలా ఎక్కువ అనిపించింది. దీనికంటే ప్యాకెట్స్ ఏం కదా అని ప్యాకెట్స్ తెప్పించాను. మీరు క్వాలిటీ ప్యాకెట్లోది ఇది డబ్బాలోది సేమ్ లాగే ఉంటుందా, మరి క్వాలిటీ తేడా ఉంటుందో అర్థం కావట్లేదు. టేస్ట్ మాత్రం ఒకేలా ఉంది. గిన్నెలన్నీ తోమేశానండి. షింక్ అయితే ఖాళీ. సాయంత్రం డిన్నర్లోకి చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. పిండిని కూడా కలుపుంచాను. ఉదయం పప్పుచారు చేశాను కదండి, అది చపాతీలోకి సెట్ అవ్వదు కదా, అందుకనే ఈ పప్పుచారుని మా చిన్నత్తయ్యకి ఇద్దాం అనుకుంటున్నాను. ఉదయం చేసిందే కదా, పాపం ఆమెకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. కుడి చేయి పని చేయదన్నమాట. పని చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇలా కూరలు ఉంటే మా చిన్నత్తయ్యకి ఇస్తానన్నమాట. ఇంకా చపాతీలోకి ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్స్ని ఉడకపెడుతున్నాను. దీని ప్రాసెస్ చెప్తానండి మీకు. అంతలోకి చిక్కుడుకాయలు వచ్చినాయండి. చిక్కుడుకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ 30 రూపాయలు తీసుకుంది. ఇంతకుముందు 25 రూపాయలకే ఇచ్చిందండి. రేటు పెరిగిందంట. ఇంకా ఇష్టం కదా నాకు, అందుకని తీసేసుకున్నాను. 1/2 కేజీ తీసుకున్నాను. ఎగ్గు కర్రీ చేయడానికి ఆయిల్ వేసానండి కడాయిలో. ఇంకా టమాటాలు, ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నానండి. ఎగ్స్ ఇందాక ఉడికించాను కదండి, ఈ ఎగ్స్ని తురుముకున్నానండి. ఎగ్స్ని బాగా దీంతో తురుముకున్నాను. ఇలా తురుముకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చేద్దాం. పోపు దినుసులు వేసానండి, అవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తాను. ఆనియన్స్ ఇవి కూడా ఫ్రై అవ్వనివ్వాలండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు నేను టమాటాలను వేస్తున్నాను. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసాను. ఇవి ఇంకా సిమ్ము మంట మీద మగ్గనిద్దామండి. కొంచెం సేపు మగ్గనిద్దాం బాగా. టమాటాలు మొత్తం మెత్తగా ఉడకాలి. టమాటాలు మగ్గిపోయాయండి బాగా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకుందాం. ఎగ్స్ వేసి బాగా కలిపానండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో. ఇది ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో అండి కాస్తంత ధనియాల పౌడర్ వేస్తున్నాను. బాగా కలుపుకుందాం. ఇంకా ఉడికిపోయిందండి. ఇంకా ఫినిషింగ్ టచ్ జీడిపప్పులు 4 వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర కరివేపాకు లేదండి. ఉదయం చెప్పాను కదా, కరివేపాకు లేదు. కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగా టేస్టీగా వచ్చింది కర్రీ. చపాతీలోకి ఇలా ఉంటేనే బాగుంటుందండి గ్రేవీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.
కొత్తగా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే టైం అయిందండి. ఇంకా చపాతీని చేసేస్తున్నాను. ఇదిగోండి చేసేసాను. ఇంకా కాల్చాలి. ఇవి పిల్లలు వచ్చేసరికి వేడి వేడిగా ఉంటాయి, బాగా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ నా కోసం 2 చపాతీలు ఆయిల్ లేకుండా కాల్చుకుంటున్నానండి. అంతలోకి మా పెద్ద అబ్బాయి వచ్చేసాడండి ట్యూషన్ నుంచి. ఇంకా స్మెల్ చూసి ఆగలేకపోయాడు. తొందరగా పెట్టమ్మా నేను తినేస్తానంటే ఇంకా మా పెద్ద అబ్బాయికి పెట్టేశానండి. సూపర్ టేస్ట్ బాగుందా? బాగుంది. ఎవరైంది తర్వాత అమ్మా? ఏంది వంటలోనా? మా అబ్బాయి నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడండి. ఎవరికైనా అంతే కదండి, ఫస్ట్ వాళ్ళ అమ్మ అంటే బాగా ఫేమస్ అయింది, తర్వాత ఎవరిదైనా. ఓకే, మా చిన్నబ్బాయి ఇంకా రాలేదు. బాగుందా? ఇదిగోండి ఇప్పుడే మా చిన్నబ్బాయి కూడా వస్తున్నాడు. తింటావా నువ్వు కూడా? రెడీ? హ్యాండ్ వాష్ చేసుకో. మా చిన్నబ్బాయి కూడా టేస్ట్ చూస్తున్నాడండి. ఎలా ఉంది? మా పిల్లలు ఇద్దరు బాగా కాంప్లిమెంట్ ఇచ్చారండి, బాగుందంట. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత స్నానం చేపించి ఇంకా పడుకోబెడతాను. మళ్ళీ రేపు పొద్దున 7ంటికి లెగుస్తారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.